కొలనుపాక ఇది కేవలం ఒక ఊరి పేరే కాదు. ఇది రాళ్లలో ఆలయాల్లో దాగి ఉన్న ఒక పెద్ద చారిత్రక రహస్యం. ఈరోజు మనం ఆ రహస్యం వెనుకున్న పొరల్ని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం. అవును, ఇదే మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న. తెలంగాణలో ఉన్న ఈ చిన్న గ్రామం కేవలం ఒక ప్రదేశం కాదు. ఇది బౌద్ధ, జైన, శైవ మతాల ఎదుగుదల, వాటి మధ్య సంఘర్షణ, ఆ తర్వాత వచ్చిన మార్పులు, వీటన్నింటికీ ఒక సజీవ సాక్షిలా నిలబడింది. సరే, ముందుగా మనం ఈరోజు కొలనుపాక వెళ్తే మనకు ఏం కనిపిస్తుందో చూద్దాం. తెలంగాణలోని యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉన్న ఈ గ్రామం ముఖ్యంగా రెండు అద్భుతమైన ఆలయాలకు చాలా ప్రసిద్ధి. ఒకవైపు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న కుల్పాక్జీ జైన దేవాలయం. ఇక్కడున్న నీలమణి మహావీర విగ్రహం దేశవ్యాప్తంగా చాలా ఫేమస్. ఇక మరోవైపు దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ సోమేశ్వరస్వామి దేవాలయం. ఇక్కడి సహస్రలింగం ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ రెండు ఆలయాలు ఈ గ్రామం కథలో కేవలం పై పొర మాత్రమే. అసలు కథంతా ఈ పునాదుల కింద, ఈ గోడల లోపల పొరలు పొరలుగా దాగి ఉంది. సరే, ఇంకెందుకాలస్యం, మన చారిత్రక అన్వేషణను మొదలుపెడదాం. ఇప్పుడు మనం టైంలో కొంచెం వెనక్కి వెళదాం. కొలనుపాక ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల కాలంలో జైన మతానికి ఒక స్వర్ణయుగాన్ని చూసింది. అదే మన మొదటి పొర. ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఆధారాలు బయటపడ్డాయి. చౌముఖి స్తంభాలు, తీర్థంకరుల విగ్రహాలు, ఇవన్నీ దొరికాయి. కాని అన్నింటికన్నా ముఖ్యంగా పుస్తక గచ్చ అనే శిల్పాలు దొరికాయి. అంటే కొలనుపాక ఒకప్పుడు కేవలం పూజలు చేసే చోటే కాదు, అదొక పెద్ద జైన విద్యాకేంద్రంగా ఉండేదని ఈ శిల్పాలు మనకు చెప్తున్నాయి. అంతేకాదు, ఇక్కడ మనకు కాకతీయరాజు ప్రతాపరుద్రదేవుని కాలం నాటి ఒక శాసనం కూడా దొరికింది. దాన్లో ఇక్కడి ప్రధాన దైవాన్ని స్వయంభూ మాణిక్య తీర్థేశ్వరుడు అని రాశారు. అంటే ఈ ఆలయం ఎంత పురాతనమైనదో, ఎంత ప్రాముఖ్యత ఉన్నదో చెప్పడానికి ఇదొక తిరుగులేని చారిత్రక సాక్ష్యం. జైనమతం అంత గొప్పగా వెలిగిపోతున్న సమయంలోనే కొలనుపాక చరిత్రను పూర్తిగా మార్చేసిన ఒక పెద్ద మలుపు వచ్చింది. ఇంతకీ ఆ మలుపు ఏంటో ఇప్పుడు చూద్దాం. అది జైనమత ప్రభావం తగ్గుతూ వీరశైవం బలంగా విస్తరిస్తున్న కాలం. ఈ మార్పు అంతా శాంతియుతంగా జరగలేదనే చెప్పాలి. ఒక మతం మరో మతం మీద ఎలా ఆధిపత్యం చెలాయించిందో చెప్పే కథ ఇది. చరిత్రకారుల ప్రకారం ఆ టైంలో కాలాముఖ అనే శైవశాఖ చాలా పవర్ఫుల్గా ఉండేది. వాళ్ల ప్రాభావం పెరిగే కొద్దీ రాష్ట్రకూటుల కాలం నుండి ఉన్న ఎన్నో జైన బసదులను, అంటే జైన దేవాలయాలను శైవక్షేత్రాలుగా మార్చేశారట. ఆ మార్పులకు సాక్ష్యాలు ఈ రోజుకీ కొలనుపాకలో మన కళ్ల ముందే కనిపిస్తాయి. మీరు సోమేశ్వరాలయం ప్రాంగణంలోకి వెళితే అక్కడి గోడలలో జైన శిల్పాలను, స్తంభాలను పేర్చడాన్ని గమనించవచ్చు. ఇక్కడ 18 కులమఠాలుగా పిలిచేవి కూడా ఒకప్పుడు జైన బసదులేనని చరిత్రకారులు అంటారు. దీనికి ఇంతకన్నా స్పష్టమైన ఉదాహరణ మరొకటి ఉండదు. సోమేశ్వరాలయం ముందున్న ధ్వజస్తంభం. నిజానికి అది జైన దేవాలయాల ముందు పెట్టే మానస్తంభం. దాని అసలు రూపాన్నే మార్చేసి దానిమీద నందిని పెట్టి దాన్ని ఒక శైవ ధ్వజస్తంభంగా మార్చేశారు. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూస్తే ఆ కాలంలో ఏం జరిగిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఏంటంటే, చరిత్రను కేవలం పుస్తకాల్లోనే కాదు, ఇలా రాళ్లల్లో కూడా తిరగరాయగలరని కొలనుపాక మనకు చూపిస్తోంది. కాని ఆగండి, ఈ కథలో ఇంకో పొర ఉంది. మనం ఇంకాస్త లోతుగా ఈ ఊరి పురాతన రహస్యం వైపు వెళ్ళాలి. జైన, శైవ మతాలకన్నా ఎంతో కాలం ముందు కొలనుపాకలో మరొక గొప్ప మతం తెలిసింది. దాని ఆనవాళ్లు ఇప్పుడు దాదాపుగా కనిపించకుండా పోయాయి. అదే బౌద్ధమతం. అయితే ఇక్కడ బౌద్ధమతం ఉండేదని చెప్పడానికి ఆధారాలెక్కడున్నాయి? అవి మనకు అంత సులభంగా కనిపించవు. వాటినొక డిటెక్టివ్లా వెతకాలి. మొదటి ఆధారం సోమేశ్వరాలయం వెనకాల దొరికిన చతుర్భుజాకారపు బావి. ఇది బౌద్ధ ఆరామాల్లో ఉండే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఇక రెండవ ఆధారం ఆలయ పునాదుల కింద బయటపడిన భారీ ఇటుకలు. ఇవి అచ్చం పురాతన బౌద్ధస్తూపాల నిర్మాణంలో వాడినట్టున్నాయి. ఇక అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే
పక్కనే ఉన్న రాఘవాపురం అనే ఊళ్ళో దొరికిన హారితి అనే బౌద్ధ దేవత విగ్రహాన్ని దాని అసలు కథ తెలియక ఎన్నో ఏళ్లుగా హిందూ దేవత అన్నపూర్ణగా పూజించారు. ఇలా ఈ చిన్న చిన్న ఆధారాలన్నింటినీ కలిపి చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. జైన, శైవమతాలు ప్రాచుర్యం పొందకముందే కొలనుపాక ఒక ప్రముఖ బౌద్ధ కేంద్రంగా ఉండేది. ఇదే ఈ గ్రామం యొక్క అత్యంత పురాతనమైన, లోతైన పొర. ఇప్పుడు మనం చూసిన 3 పొరలను ఒకచోట చేర్చి చూద్దాం. బౌద్ధం, జైనం, ఆ తర్వాత శైవం. ఈ 3 మతాలు కలిసి కొలనుపాక చరిత్ర అని ఒక అందమైన వస్త్రాన్ని నేశాయి. ఈ టైంలైన్ చూస్తే కొలనుపాక కథ మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. రాష్ట్రకూటుల కాలంలో బౌద్ధ కేంద్రంగా మొదలై కళ్యాణి చాళుక్యుల టైంలో జైనమత స్వర్ణయుగాన్ని చూసి కాకతీయుల కాలంలో వీరశైవ కేంద్రంగా మారిపోయింది. ఆశ్చర్యంగా మొఘల్ కాలంలో ఔరంగజేబు కొడుకు జైన దేవాలయ పునర్నిర్మాణానికి సాయం చేసినట్టు కూడా ఒక శాసనముంది. ఇది చరిత్రలో ఒక ఆసక్తికరమైన మలుపు. కాబట్టి కొలనుపాక అనేది కేవలం ఒక ఆలయం గురించో, ఒక మతం గురించో చెప్పే కథ కాదు. ఇది ఎన్నో మతాల మధ్య జరిగిన ఘర్షణ, ఆధిపత్య పోడు, ఆ తర్వాత కాలక్రమేణా కుదిరిన సహజీవనం, వీటన్నింటి కలయికతో ఏర్పడిన ఒక సంక్లిష్టమైన చరిత్ర. ఈ చరిత్ర మొత్తం ఇక్కడి రాళ్లలో భద్రంగా దాగి ఉంది. కొలనుపాక మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. మనం ప్రతిరోజూ నడిచే నేల కింద, మనం చూసే పాత గోడల వెనుక ఇలాంటి ఎన్నెన్నో కథల పొరలు దాగి ఉండొచ్చు. మరి వాటిని వెతికి తెలుసుకునే ఓపిక మనకుందా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.